రాహుకాలం అనగానే ఏదైనా పని మీద బయలుదేరడం కానీ, కొత్తగా ఏదైనా పనిని మొదలుపెట్టడం కానీ చెయ్యకూడదు అని వింటూ ఉంటాం. కానీ అదే రాహుకాలంలో దుర్గాదేవిని పూజిస్తే అటు రాహు అనుగ్రహం, ఇటు దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది. రాహువుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్రం కానీ, పూజ కానీ మంచి ఫలితాన్ని అందిస్తాయి. రాహుకాల సమయంలో దుర్గాదేవి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరని వారు మంగళ శుక్రవారాలలో అయినా సరే రాహుకాల సమయంలో పూజ చేయాలి. అలాగే ప్రతిరోజు వచ్చే రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి గుడిలో నిమ్మదీపాలను వెలిగించడం కూడా చాలా మంచిది. గుడికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే తులసి కోట వద్ద నిమ్మదీపాలను వెలిగించవచ్చు. ఇంట్లోనే నిమ్మదీపాలు వెలిగించేటట్లయితే ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు దీపాలను వెలిగించరాదు, ఒక్కరే వెలిగించాలి.